ఒరే మహేష్, ఏట్రా చేతులు అనేది క్రికెట్ బ్యాట్లా లేదు అది ఒరే నేను ఏటన్నానరా సిగ్గుపడుతున్నా. చేతిలో ఏటది సెటిల్ బ్యాటేనా? సెటిల్ బ్యాటరా మామ. క్రికెట్ వదిలి సెటిల్ ఎప్పుడు పట్టుకున్నావురా? సమ్మర్ లో ఖాళీగా ఉండడం ఎందుకని సమ్మర్ క్యాంప్ కి వెళ్ళాను రా. అక్కడ ఒక అమ్మాయి కనిపించింది. దెబ్బ క్రికెట్ నుంచి సెటిల్ కి మారిపోవా? అవునరా మామ. నీ సిగ్గు సెటిల్ ఎత్తుకెళ్ళింది అనమాట. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? హ్యాపన్ రా. హ్యాపనా? అదేట్రా? హ్యాపన్ అనేది ఒక యాప్ రా మామ. ఇందులో నీ ఇష్టాలు ఇంట్రెస్ట్లతో కొత్త వాళ్ళు మీట్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ నీకు క్రికెట్ ఇష్టం కదా, ఆ అమ్మాయికి కూడా క్రికెట్ ఇష్టం అనుకో, ఇద్దరు లైక్ కొట్టి క్రష్ అవ్వచ్చు. ఇప్పుడు నేను కలిసిన బ్యాడ్మింటన్ అమ్మాయి ఉంది కదా, అలాగనమాట. నేను ఆ అమ్మాయితో గేమ్ ఆడాను రా, కానీ ఆ అమ్మాయే గెలిచింది. ఎందుకో తెలుసా, నేను ఆడకుండా ఆ అమ్మాయినే చూస్తూ ఉండిపోయినరా మామ. తర్వాత ఇంటికెళ్ళి హ్యాపీ యాప్ లో చూస్తే మేమిద్దరం మామిడి పండు ఫర్ ఈచ్ అదర్ అయిపోయారా మామ. నువ్వే చేస్తున్నావురా? నేను కూడా హ్యాపీని డౌన్లోడ్ చేసి నా సొల్లంతా విన సోల్మేట్ ని పట్టుకుంటాను రా. ఆహా, ఇంకెందుకు లేట్, మీరు కూడా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసేయండి. మెంటర్ టు హ్యాపీ. ఈ మేఘాడేటి మైక్ వచ్చి ఏదో వాయిస్ మెసేజ్ ఎట్టాడు. సరే మా, నేను ఈత చెట్లు వెనకాల ఉన్న బావిలో ఈత కొట్టడానికి వెళ్తున్నాను. మీరు కూడా ఈత కొట్టాలనుకుంటే పాడదానికి వచ్చేయండి. ఆహా, బావిలో ఈతట బోండ్ర కప్పలో దొల్లేద్దాం. రే మధు, పాష్మోహన్ తో ఎక్కడికి వెళ్తున్నావురా? ఎక్కడికేనా? ఇక్కడికంటే ఇంటి నుంచి బయటకే. బట్టలు తీసుకుని వెళ్తాయంట్రా? ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానే. ఎండాకాలంలో ఈత కొడితే స్వర్గంరామా. అవునరా మహేష్, ఆ స్వర్గంలో అప్సరసలు వచ్చే అభివృద్ధి డబ్బు అరిగిపోతే నీకున్న మురికి ముళ్ళ పందుకు కూడా ఉండదు. పక్కనే ఉన్నావు కదరా, నీకు అంటించగలను చూసుకో. ఒరే మహేష్, నీ తోటలో ఈసారి మామిడికాయలు ఎలా కాసేరా? అవేమన్నా తమడకాయలు ఇట్రా ఎలా పడతా అలా కాయడానికి. మామిడికాయలు లాగా కాసుంటాయి. మహేష్, ఈసారి మా డాడీ బయట వాళ్ళకి ఇప్పించట్రా, కాయలన్నీ ఆళ్ళ కోసం తీసుకెళ్తారు. మమ్మల్ని కూడా పిలిస్తే వచ్చి హెల్ప్ చేస్తాం కదరా. పిల్లరా మహేష్, వాళ్ళు కోస్తుంటే ఇది తింటూ ఉంటాడు. పొడతా మధ్యలో దూరావంటే కాయ కొయ్యకుండా ఊరగా ఎట్టేస్తాను. అయినా బయట వాళ్ళు తింటా మీకేం వస్తుందిరా? డబ్బులు రా, అమ్మితే డబ్బులు వస్తాయి. అమ్మితే డబ్బులు రాక డబ్బా గిన్నెలు వస్తాయట్రా. మరి ఏటి వస్తాయి నీకెందుకురా, మూసుకొని పదే. వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి. ఏం మాట్లాడుతున్నావే? బట్టలు తీసుకుని వెళ్తూ అదే చెప్పాడండి. రాని నా కొడుకుని. ఆహా, ఎన్ని రోజులు అవుతుందిరా మనం ఈతకొచ్చి. నీటిలోకి తెగ్గానే నరాలు జిమ్మని లాగేస్తున్నాయి. నరాలు వీక్నెస్ చూపించుకోసారి. బావిలో ఉన్నావు కాబట్టి బతికిపోయావు. బయటకు వచ్చాను అనుకో, బట్టలు వేసుకుని రారా బాబు, మళ్ళీ పోలా. ఏంట్రా అక్కడ బుడగలు వస్తున్నాయి? బుడగడు నీటిలో చేపలకి ఆక్సిజన్ ఇస్తున్నట్టు ఉన్నాడు. ఈడిచి మెల్లకి అవి నీటిలోనే జలసమాధి అయిపోతారా. నాకు కావాల్సిన దొరకనియండిరా, మిమ్మల్ని ఇక్కడే జలసమాధి చేస్తాను. ఏట్రా ఏదో నవ్వుతున్నావు? నోట్లో వేసుకుని ఉంటాడు. పెరిగి కూరం తెచ్చాడు. ఏరా దాని గురించేనా? చెప్తావనుకో, 2 చెంపలు వాయించేస్తాను. కంపెనీ సైజ్ వేసుకుని ఛత్రపతిలో ఫీల్ అయిపోక. నువ్వు చెప్పరా బల్లి, మీరు ఎప్పుడైనా జలకనీలను చూసారా? కొత్త గుంట్ల ఏ కాలనీలో దిగారా? సాగర్ కనీల గురించి చెప్తున్నాడు. మధ్యలో ఈ సాగర్ ఎవడరా? అందుకే రా చెప్పొద్దన్నాను. ఇది బుర్రలో నాలెడ్జ్ ఏ ఎడ్జ్లోని లేదు. ఒరే, ఈ ఎండాకాలంలో సాగర్ కన్నీళ్ళు ఒడ్డుకొస్తే వాళ్ళతో మాట్లాడి సముద్రాల్లో నదుల్లో ఉండే నిధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు రా బుడతడు. బుడతా భూమి మీద కాదురా, అంతరిక్షంలో కూడా ఇంత ఆశ ఎవరికి ఉండదు. 10 రూపాయలు కూడా వదలదు కానీ ఇడికి నిధి కావాలంట. లోపలికి వెళ్ళమంటే లాక్కి వెళ్ళిపోగలదు ఏదో ఒకటి. బయటిరా. ఫుల్గా ఎండ వచ్చింది, ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఎరా, ఇంటి నుంచి వెళ్ళిపోతా అన్నావంట, ఏం మర్చిపోయావని తిరిగి వచ్చావు? తిరిగి రాలేదండి, తిమింగళంలో ఈత కొట్టుకుని వచ్చాను. అది తిన్నగా చెప్పేసి వెళ్ళొచ్చు కదరా. తిన్నగా చెప్తే ఏముంటది నాన్నగారు, అందుకే థ్రిల్లింగ్ గా చెప్పాను. ఈత ఎలా కొడతారా? ఇగోండి ఇలా ఇలా కొడతారు. నేను ఎలా కొడతానో తెలుసు కదా. ఇంకోసారి పనికి మళ్ళీ మాటలు చెప్పి బయటికి వెళ్తే నువ్వు ఈత ఆడిన బావిలోనే మట్టేసి కప్పెట్టేస్తాను. రోజా పువ్వు, దీన్ని చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మా ఇంటిని మా బండిని అది చూసి నవ్వింది. ఏ రోజైనా నీళ్లు పోసావు దానికి? నీళ్లు పోయావు కానీ పాటలు వాడి పనికి మళ్ళీ. పువ్వులు అమ్మాయి ఎట్టుకుంటుంది కాబట్టి అమ్మే పోయమానండి. నీ అమ్మ వండితే అడ్డగడ్డలా మెక్కుతావు కదరా, అది అరగడానికైనా నీళ్లు తెచ్చిపోయు.
జాలొస్తుంది కానీ నీళ్ళు రావట్లేదేటి. కొల అయిపోయి ఉంటదిరా మధు. ఇంట్లో కూడా నీళ్లు లేవు. ఈ బిందె తీసుకుని మహేష్ గారి ఇంటికి వెళ్ళి నీళ్లు తీసుకుని రారా. ఆడింటికి ఎందుకే, పక్కింట్లోనే ఎదురింట్లోనే అడగచ్చు కదా. పక్కింటి ఆమె ఐడియా ఇస్తుంది గాని బిందె నీళ్ళు ఇవ్వదురా. ఇంకెదురింటి మీ వన్నే మాస్టర్ 2 బిందెలు నీళ్లు అడిగేవన్నీ 4 బిందెలు నీళ్లు పట్టుకెళ్తాడు. మనకు అవసరమా చెప్పు? అదే మహేష్ వాళ్ళకైతే ఇంట్లో బోర్ ఉంది, కొరతే ఉండదు. కొరత కాదే, ఒళ్ళంతా నలతాయి ఆడికి. తీసుకుని వెళ్ళరా. ఆకలేసే వాళ్ళగా బిందులు వచ్చేవిట్రా. ఇంట్లో నీళ్ళు ఎవరా మైస్? అయితే నీ బోర్లో జోరుగా వాటర్ వస్తాయి కదరా, ఈ 2 బిందెలు నింపిసివురా. ఎందుకురా? మా డాడీకి చెప్పి మీకు కూడా బోర్ వేయించేస్తాను. ఏంటంటావు? ఆహా, థ్యాంక్స్ రా మైస్. అదే చేతితో ఉన్న పెంకులు లేపి స్లాబ్ వేసి రంగులు వేస్తే వచ్చే జనంలో అదే ఇంట్లో నీ కొడుగ్గా పడతాను రా. నాకు తెలుసురా, తేరగా వస్తే తమలపాకును కూడా వదలను నువ్వు. ఇంట్లో బిందు నీళ్ళు లేవు గానీ ఒంట్లో మాత్రం చెరువంత కరువు ఉంది. బాబు 10 మూటలు తెప్పించాను, 2 మనుషులు పురమాయించాను. సరే సరే, త్వరగా వచ్చి పని మొదలెట్టమనండి. ఏట్రా మైస్, ఏటి చేస్తున్నావు? ఎండాకాలం కదరా, వేడి తక్కువ ఉండాలని మేడపైన కూలింగ్ సిమెంట్ వేస్తున్నాను. ఈ ఏసీలు ఉన్నప్పటికీ పైన ఎండ వల్ల లోపల సెగ తగలేటట్టుందిరా. మీకైనా పైన మేడ ఉందరా, మా ఇంటి మీద ప్రతి పెంకు కుంపట్లా కాలిపోతుంది. రోజు ఆయిల్ లేకుండానే డీప్ ఫ్రై అయిపోతున్నాను రా మైస్. పోరా బాబు, ఏడ్చికరా బాబు. నీ ఏడుపుకి సిమెంట్ తడిసిపోయేలాగా ఉంది. అక్కడ నీళ్ళు పట్టుకుని ఇంటికి వెళ్ళిపో. ఒకసారి ఇచ్చాను కదా, మళ్ళీ రాకు. ఒరే మైస్, ఏట్రా? కొంచెం సిమెంట్ ఏమైనా మిగిలితే చెప్పురా మైస్, మా బాత్రూమ్ కైనా వేసుకుంటాను. కనీసం అక్కడైనా చల్లగా ఉంటది. ఇంటికి బొక్కడిపోద్ది, మూసుకునేలే. ఏట్రా ఇద్దరు రోడ్డు మీద రోడ్ షో చేస్తున్నారు, ఏటైంది? ఒంట్లో వేడైంది, చల్లారుస్తా వేటి. ఏటి లేదురా మధు. అదైతే బయలుదేరదా. ఒరే ఆగరా, మా ఇంట్లో ఫ్యాన్లు పాతవి అయిపోయాయని కొత్తవి తెప్పించాను రా మధు. అవి బిగించడానికి ఎలక్ట్రీషియన్ తో మాట్లాడుతున్నాను. మరి బొడతరేట్రా, కొట్లో కౌంటర్ డబ్బులన్నీ ఎన్కౌంటర్ చేసి తెచ్చినట్టు ఉన్నాడు. ఆడి కొట్లో కూలర్ కొనడానికి వెళ్తున్నాడు రా. కూర్చొని కుంకుడుకాయ షాంపులు అమ్ముకోవడానికి కూలర్ ఎందుకురా? ఇంట్లో వాచ్ తప్ప వస్తువులేనోడు నీకే తెలుస్తుందిరా. ఏ కాలం వచ్చినా మాలాగా ఉంటావు. ఏంట్రా మధు, అయినా బిందెలు ఎత్తుకొని తిరుగుతున్నావేంటి? అర్థం కావట్లేదేంటి? ఈ డేసే బిత్రేసాలకి ఏదో ఒక రోజు ఇలా వీధిలో బిందెలు మోటలు వేసుకుంటాడని తెలుసు కదా. మా ఇంట్లో నీళ్ళు అయిపోయారా బల్లి, మహేష్ గారి ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటున్నాను. వీడికి ఇంట్లో నీళ్లు ఉండవు గానీ కొంట్లో మాత్రం కావాల్సిన కన్నీళ్ళు ఉంటాయి. సరే సరే, కూలర్ కొన్నాక పిలుస్తాను. ఆ కన్నీళ్ళు లేవో అందులో పోయి నా కనీసం ఇంట్లో వాటర్ అయినా సేవ్ అవుతుంది. పదరా బల్లి. ఈ బుడత నా కొడుకుని కూలర్లో ఎట్టి బిగించాలి. ఎక్కడ నానా? లొకేషన్ లోనే ఉన్నానన్నా. ఇక్కడ ఏ వైపులోనే నీ వీలు కనబడట్లేదా? మరి లొకేషన్ లో అంటే మీ ఏరియాలోనే ఉన్నాను సార్. ఈ ఏరియాలో ఏం పడరు నానా నీకు? ఇంటింటికి ఎరువులేస్తున్నావా? త్వరగా మా ఇంటికి రా మరి. చుట్టాలు వస్తున్నారా? కాదరా నానా, మా ఇంటికి ఇన్వర్టర్ అవుతుందిరా నానా. ఇన్వర్టరా అంటే ఏంటి సార్? ఇంక మా ఇంట్లో ఫ్యాన్ లాగవు, లైట్ లాగవు. ఇంక నో టర్న్ ఆఫ్. ఎంత ఉంటది సార్? వస్తుంది కదరా నానా, నువ్వే చూడు. అది కాదు సార్, కాస్ట్ ఎంత ఉంటుందని అడుగుతున్నాను. అన్నిట్లోని లాస్ట్ ఉంటావు, నీకెందుకురా నాన్న కాస్ట్? అయినా కొనేవాడు కూడా ఇంత ఖచ్చితంగా అడగడా? మరి మీ నాన్న కొంటానన్నప్పుడు చెప్పు, అప్పుడు వచ్చి చెప్తాను. రే మధు, నీళ్ళు తెచ్చావా? ఏంట్రా సగం సగమే తెచ్చావు? దారిలో ఆగి ఆగి ఆవిరైపోయా, తెచ్చినవే వాడుకో. ఎండాకాలం కదరా, వేడి తక్కువ ఉండాలని మేడపైన కూలింగ్ సిమెంట్ వేస్తున్నాను. మా ఇంట్లో ఫ్యాన్లు పాతవైపోయావని కొత్తవి తెప్పించాను రా. ఇంట్లో వాచ్ తప్ప వస్తువులేనోడు నీకే తెలుస్తుందిరా. మా ఇంటికి ఇన్వర్టర్ అవుతుందిరా నాన్న. ఏమే, మా మేనేజర్ గారు కాల్ చేశారు. ఆయన ఆర్డర్ ఇచ్చిన కొత్త ఫ్రిడ్జ్ మిల్క్ వచ్చిందంట, ఆయన ఇంటికి చేర్చేసి వస్తాను. వాళ్ళ ఇంటికి దారా ఆయనకి తెలియదేటండి. మీరు ఇప్పుడు దాన్ని ఊరేగించుకుంటే తీసుకెళ్లాలా? ఎప్పుడు అవతల కొన్నదాని గురించే కాదు, మన దగ్గర ఏముందో కూడా ఆలోచించాలి. ఏటైందే వీడికి? అందరూ అవసరానికి అన్ని కొనుక్కుంటుంటే మీరు ప్రతిదీ అనవసరమనే అంటారు. అందరిలోనే ఎయిర్ కండిషనర్స్ ఉన్నాయి, మన ఇంట్లో మాత్రం కండిషన్స్ మాత్రమే ఉన్నాయి. ఏటి కావాలంటారు ఇప్పుడు? కొత్త ఫ్రిడ్జ్ కోసం మన ఇంట్లో ప్రతి ఎడ్జ్ ఎదురు చూస్తుంది. ఆ ఫ్యాన్ రెక్కలు చూడండి, ఏ రాత్రో ఊడి నా పిక్కల మీద పడేలా ఉన్నాయి. ఆ బొమ్మరాని టీవీని అమ్మ అర్థంలా వాడుకుంటుందండి. నాన్నగారు, మీరు ఏ రోజు నాకు సెకండ్ ఇవ్వలేదు, కనీసం ఇంటికి సెకండ్ హ్యాండ్ వస్తువైనా కొనండి. హ్యాండ్ ఇరిగిపోద్ది. ఆల్రెడీ నీ వల్ల బాడీలో బ్రిడ్జిలు కూలిపోయారా? ఇప్పుడు నీకు ఫ్రిడ్జ్ కావాలేట్రా? సరుకుల లిస్ట్ రాయటం రాదు గానీ సోకుల లిస్ట్ కేం తక్కువ లేదు. అవి లేకపోతే నీ ఒంటికి వచ్చే మంట ఏం లేదు గానీ మరీ అంత మంటగా ఉండి వెనకాల తొట్టుంది, దూకే.
రే మధు ఒడియాలేస్తాం, ఆ గిన్నె తీసుకుని బయటికి రారా. నేను రానే, నా సొంత మీకు సూదుకొచ్చినట్టు కూడా లేదు. నేను ఇంక ఇంట్లో ఏది ముట్టుకోను. రేపు ఒడియాలు వేపాక అప్పుడు వేలు పెట్టి చెప్తాను. పొడియాలే కదా, 10 వేపేద్దాం. అలా కాదురా మధు, ఇదిగో ఇలా గుండ్రంగా వెయ్యు. గుండ్రంగా వేస్తే పక్కన గరివిడు వెళ్తాయేటే, బొట్టలోకే కదా వెళ్తాయి. అయినా ఏంటే బాబు మీ ఆయన సంపాదించేది మన కోసం ఖర్చు పెట్టడానికే కదా. నేను అడిగేదే అరా కూర, దానికి కూడా ఇంతంత కూరలు వేసుకున్న కోబరాలా కాడేసేస్తాడు. మీ నాన్నగారి గురించి నీకేం తెలుసురా? మిల్లులో గుమస్తా అని తెలుసు. ఉమ్, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు నువ్వు అడిగినవన్నీ కొనిస్తే మీ నాన్నగారు గొప్పలైపోతారేంట్రా? ఇల్లు కట్టుకునేది వస్తువు నింపుకునేదానికి కాదురా, అందులో ఏమున్నా లేకపోయినా కుటుంబంలో సర్దుకుపోయేదానికి. మన అవసరాలు అతని ఆదాయం మించి ఉంటే ఆయన ఏం చేస్తారా పాపం. ఈ రోజు సర్దుకుపోతున్నారా మధు, రేపు సంతోషంగా ఉంటాం. గొప్పలే బాబు నువ్వు మీ ఆయన. మీ సెంటిమెంట్ నా ఎంటర్టైన్మెంట్ నే మించిపోతుంది. ఇద్దరు గంతక దాకా బొంతలే. అయినా ఈ ఒడియాలేటే పిచ్చి ఎక్కించేలాగా ఎంత పచ్చకున్నాయి. నీ చేతితో ఆరెంజ్ వైట్ కూడా వేయాల్సింది. దెబ్బకి జెండా పండుగ ఇప్పుడే అయిపోయింది. ఇవి దొండకాయ ఒడియాలరా, వెరైటీగా ఉంటదని మిక్సీ పట్టేశాను. మిక్సీ కాదా అమ్మా, ఇది తినిపోయాక నాకు పెద్ద ఫ్లెక్సీ కట్టించాలి నువ్వు. దొండకాయ ఒడియాలట, దొండకాయ ఒడియాలు ఎటుకే. అబ్బా, ఈ ఎండలో ఒడియాలేసి ఒళ్ళు ఓనం అయిపోయింది. ఫ్యామిలీ మ్యాన్ ఎలాగో ఇంట్లో లేడు కదా, ఫ్యాన్ వేసుకుందాం. ఇదేటిది మోసం అవ్వని ఎమోషన్లా తిరుగుతుంది. ఫుల్ స్పీడ్ ఎట్టాలి. ఎరా గాలి బాగా వేస్తుందా? స్పీడ్కి తిరగట్లేదని నా ఫీలింగ్ నాన్నగారు. మీరు ఎప్పుడు వచ్చారు? నువ్వు కళ్ళు దాగిన కోతిలా కళ్ళు మూసుకుని ఊగినప్పుడే వచ్చాను రా. ఫ్యాన్ అంత స్పీడ్ పెట్టి ఉంచావేంట్రా చెత్తనా కొడక. కరెంట్ ఎంత లాగుద్దో తెలుసా? ఒడియాలు వేసి వచ్చాక వేడి ఉందని వేసానండి. దానికి ఎందుకు మేత అయిన మేకలా కరుగుతున్నారు? తేక పిసికేస్తాను. ఇసున్ గారు తెచ్చాను, ఇసుకొచ్చిందో చేత్తో ఇసురుకో. తీసుకొచ్చాక ఎట్ చేయమంటారండి? ఇంకో చేత్తో ఇసురుకోరా. కాదు కూడదని పక్కటేళ్ళప్పుడు ఫ్యాన్ వేసావనుకో, అది ఎంతలో ఉంటే నేను అంతలా కొడతాను. అమ్మా నిజం చెప్పా, అదేదో సినిమాలో మేనేజర్ కొడుకుని గుమస్తా కొడుకుని మార్చి తెచ్చినట్టు నన్ను కూడా మార్చి తెచ్చి ఏడిపిస్తున్నారు కదా మీరిద్దరనే. ఏరా ఏం చేస్తున్నా? కాలం నాతో కర్ర పిల్ల ఆడుతుంటే పిల్ల ఎగిరి మా నాన్న చేతిలో పడిందిరా మామ. ఇంకేముంది, మీ నాన్న దాంతో సిగ్గుపిల్ల చేయిస్తాడులే. నీ అబ్బాయి ఎందుకు కాల్ చేసావు ముందు చెప్పు ముందు. చెప్పడం కాదురా, చూపిస్తాను. మీ ఇంటి బయట ఉన్నాను, బయటికి రా. ఏట్రా? ఇదిగోరా మామ, నీకే ఇది కూలింగ్ గ్లాస్. మైసు నాకా? నిజంగానా? నీకేరా. చాలా థ్యాంక్స్ రా మైసు. బాదం పాల్లో పాల్లో నా బాధలో ఎప్పుడు ఉన్నారా నువ్వు. నా జీవితం జాంగ్రీ అవుతుందన్న ప్రతిసారి దాన్ని జిలేబీ చేసింది నువ్వేరా మైసు. రెండు ఒకటే కదరా. నా లైఫ్ కి లైఫ్ బాయ్ నువ్వేరా. ఈడేటి ఎంత ఎక్సైట్ అయిపోతున్నాడు. రే పిచ్చొచ్చిన పిచ్చిలా ఊగిపోయించాలి. నీకేం ఊరికే ఇవ్వట్లేదు. నా కొత్త కలద్దాలు ఆర్డర్ పెట్టుకున్నాను, అవి ఈ రోజే వస్తున్నాయి. అందుకే నీకు ఈ పాత ఇచ్చేస్తున్నాను. మళ్ళీ రేపు నుంచి నువ్వు నాతో పాటు బండి మీద తిరుగుతున్నప్పుడు నా కొత్త ఆడికి దిష్టి తగలకూడదని నీకు ఇచ్చేస్తున్నాను. జాగ్రత్త వాడుకో. ఇచ్చేదేదో ప్రేమగా ఇవ్వచ్చు కదరా. నీకు ఊరికే ఇవ్వడం ఎక్కువ, ఇంకా ప్రేమగా ఇవ్వాలట. వద్దంటే చెప్పు, ఆ బొరదడికి ఇచ్చేస్తాను. అందరూ తెలివి చూపిస్తున్నారు కదరా. నిజమే, నువ్వు తప్ప. నా పక్కనే ఉన్నాను, వచ్చేస్తున్నాను. ఎవర్రా? డెలివరీ బాయ్ రా. మొలతాని మట్టి ఆర్డర్ పెట్టాను, అది వచ్చిందట. ఎండాకాలంలో దాన్ని మొక్క మీద పోత వేసుకుని పడుకుంటే ముఖం చల్లగా తెల్లగా ఉంటది. నాకు కూడా కొంచెం ఇవ్వరా మైసు. నీ పెరట్లో ఎర్రమన్న ఉంది కదరా, అది పూసుకో. ఏంట్రా అప్పటి నుంచి తిరుగుతానే ఉన్నావు, ఊరుగా కూర్చోలేవేంటి? నేనేమన్నా కుర్చీనేటంటే కదలకుండా కుదిరికి కూర్చోడానికి. మహేష్ గారు వస్తే మాట్లాడి చూస్తున్నాను. చేతిలో ఏంట్రా అది? ఏమో చూసినట్టున్నాడు. ఆడి దగ్గర తీసుకున్నానని తెలిస్తే తినేస్తాడు. ఆడే ఇచ్చాడని చెప్తే ఇరిచేస్తాడు. ఏంట్రా ఏంటది? కలద్దా నాన్నగారు, మహేష్ గారి ఇంట్లో చోట్లేదంటే కొన్ని రోజులు నా దగ్గర ఉంచమని ఇచ్చాడు. అంత నమ్మకం ఉందేంట్రా ఆడికి నీ మీద? ఏటనుకున్నారు? నమ్మకానికి మేము ఎదురం దిష్టి నిమ్మకాయలాగా ఉంటాం నాన్నగారు. చిచ్చి ఎలాగోలా తగలడండి. ఏంటే ఇది? ఏమైందండి? పెట్టలొచ్చి రెట్టలేస్తండి, ఏం చేస్తున్నావే? నాన్నగారు అవి రెట్టలు కాదండి, ఈ వల్లంగా పెట్టేసి ఒడియాలి. రే పనికి మాలినాడా, ఎవరన్నా సీటు మీద వేస్తారేట్రా? మరి ఏంటి చేయమంటారు? 3 తొక్కలకు మొత్తం మిగిలిపోయింది. చీర మీద చోటు లేకపోతే మీ సీట్ ఏమో హాట్ కనిపించిందని వేసాను. బాగుంది కదా, ఆరిపోయే వరకు ఉండను నాన్నగారు, వేయించుకొని తిన్నాం. ఎదవా నిరూపించడానికి ఎగబడతానే ఉంటాడే ఈడు. ఏమే వంట అయిందా? మీరు వెళ్ళి కాలు చేతులు కడిగేసి వచ్చేయండి. రే మధు, ఫోన్ చేస్తాం రారా. ఇదేంటండి చెప్పా పెట్టకుండా ఈ టైంలో కరెంట్ తీస్తాడు? ఆడ మన సొంతమేటో చెట్టు తీయడానికి, కరెంట్ ఏడు కూరగాయలు కాదు, కావాల్సినప్పుడు కట్ చేయడానికి. నువ్వు వెళ్ళి క్యాండిల్ తీసుకురావే.
రోజు ఇలా అయితే ఎలా అండి? ఈ 3 నెలలు మనకు కోతలు తప్పవే. ఓన్లే నాన్నగారు, ఈ కరెంట్ వల్లనైనా మన ముగ్గురం కూర్చొని క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నాం. కొన్ని హోటల్లో తెలుసా మీకు, డబ్బులు ఇచ్చి మరి లైట్లు ఆపేసి మరి తింటారు. ఒక రకంగా ఇది మనకు ఫ్రీగానే కలిసి వచ్చింది. అలా తింటే ఏమొస్తుందిరా? హోటల్లోడికి బిల్లు కలిసి వస్తుంది. ఏమే, ఈ కరెంట్ ఇప్పుడే వచ్చేలా లేదు. దిండు దుప్పటి తీసుకో, పైకి వెళ్ళి పడుకుందాం. మా నాన్న పక్కన పడుకుంటే రాత్రి వచ్చి నా కలవరింపులు కత్తి పెడితే తెచ్చి నరికినా నరికెత్తాడు. పక్కెళ్ళి పడుకుందాం. ఎక్కడికి రా? అంటే నాన్నగారు, రాత్రి అయినా మీకు మనశ్శాంతిని మనస్ఫూర్తిగా ఇవ్వాలని పక్కెళ్ళి పడుకుంటున్నానండి. నీ మనస్ఫూర్తి నాకు తెలుసురా. మూసుకొచ్చి మధ్యలో పడుకో. అమ్మా అమ్మా, ఏంట్రా? చొక్కలు చూసావేటే ఎంత బాగున్నాయా? అవునరా, చాలా బాగున్నాయి. నాకు ఎప్పటి నుంచో ఒక డౌటే, సెట్కే కదా ఏమైనా కాస్తే, మరి ఆకాశంలో ఏ సెట్ ఉందనే రోజు చొక్కలు కాస్తే? పెన్ను పేపర్ ఉంటేనే కదా ఏమైనా రాయగలం. అవును నాన్నగారు. మరి ఎందుకురా ఏం రాయకుండా నా దగ్గర తన్నులు రాసుకొస్తావు? కళ్ళు మూసుకుని పడుకో. అమ్మా అమ్మా, మళ్ళీ ఏంట్రా? చిన్నప్పుడు ఎప్పుడైనా చొక్కల్ని చందమామని చూపించి గోరుమూతలు తినిపించేవేట నాకు? నీకు చుక్కలు చూపిస్తేనే అన్నం తినేవాడివి. వాటిని లెక్క పెట్టేదాన్ని నోరు తెరిస్తే అప్పుడు అన్నం పెట్టేస్తా దాన్ని. ఏమే ఉమ్, ఏమే, ఏంటండి? దోమలు ఎక్కువగా ఉన్నాయి, కరెంట్ కూడా వచ్చింది, కిందకి వెళ్ళి పడుకుందాం. లేపు. మధు, రే మధు, లేగరా. ఏటే అప్పుడే తెల్లారిందా? 9 నిమిషాలు కూడా అయినట్లేదు. పదరా, కరెంట్ వచ్చేసింది. ఫోన్లే, లేట్ అయినా కరెక్ట్ టైంకి వచ్చింది. చల్లబడి చికెన్ కూడా కాలేదు, అప్పుడే స్నానం చేయడానికి చెమట వచ్చింది. సొంతలు పోయినా సరేరా అనుకుంటాం కానీ ఈ కరెంట్ పోతే మాత్రం తట్టుకోలేము. మన మిడిల్ క్లాస్ జీవితాల్లో ఏ కాలం వచ్చినా అది అకాలమే.